మెగాస్టార్ చిరంజీవి He's the boss of the bosses. Our one and only godfather. టాలీవుడ్ ఇండస్ట్రీలోనే కాదు సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీ మొత్తాన్ని కొన్నేళ్ల పాటు స్టార్ హీరోగా శాసించిన మెగాస్టార్ చరిత్ర ఏంటో మనందరికీ తెలిసిందే. తరానికి ఒక్కరు అనే విధంగా సినీ ఇండస్ట్రీలో చిరంజీవి స్థానం సంపాదించారు. ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న ఆయన పైన ఈ మధ్య కాలంలో ఏదో ఒక అంశంపై సోషల్ మీడియాలో కామెంట్స్ చేయడం కామన్ గా మారింది. దీనిపై ఫ్యాన్స్ కౌంటర్లు ఇవ్వడం, అది కాస్త చర్చనీయాంశంగా మారడం చూస్తూనే ఉన్నాం. అయితే తాజాగా దీనిపై స్పందించారు మెగాస్టార్ చిరంజీవి. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం. ఫీనిక్స్ ఫౌండేషన్ భాగస్వామ్యంతో హైదరాబాద్లో ఏర్పాటు చేసిన బ్లడ్ డొనేషన్ డ్రైవ్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయనతో పాటు యంగ్ హీరో తేజ సజ్జా కూడా ఈ ఈవెంట్లో పాల్గొని రక్తదానం చేశారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ, రక్తదానం అనే పదం వినగానే తన పేరు గుర్తొస్తే అది పూర్వజన్మ పుణ్యమని హర్షం వ్యక్తం చేశారు. రక్తదానం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యంగా తేజ సజ్జాను నా బిడ్డలాంటి వాడు అంటూ అభినందించారు. రక్తదానం అనేసరికి నా పేరు వాళ్ళ స్ఫురణకు రావడం, నేను గుర్తు రావడం అనేది నేను ఎన్నో జన్మలు చేసిన పుణ్యఫలంగా నేను భావిస్తాను. అంతేకాకుండా తాను పూర్తిగా రాజకీయాలకు దూరంగా ఉన్నానని చిరంజీవి స్పష్టం చేశారు. ఇటీవలి కాలంలో కొంతమంది నేతలు నన్ను విమర్శించారని, వారికి తన మంచితనమే సమాధానమన్నారు. సోషల్ మీడియాలో వచ్చే విమర్శలపై కూడా చిరంజీవి నోరు విప్పారు. తనపై విమర్శల పట్ల స్పందించనని, ఎందుకంటే చేసిన మంచి, అభిమానుల ప్రేమే తనకు రక్షణ కవచమని చెప్పుకొచ్చారు. ఇటీవల ఓ రాజకీయ నాయకుడు తనపై అసభ్యంగా వ్యాఖ్యానించాడని చిరు గుర్తు చేసుకున్నారు. ఆ తర్వాత ఆ నాయకుడు ఓ ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఓ మహిళ అతన్ని అడ్డుకుని చిరంజీవిని ఎందుకు తిట్టారు అని ప్రశ్నించిందని చెప్పారు. తన బిడ్డకు చిరంజీవి బ్లడ్ బ్యాంక్ వల్లే ప్రాణాలు నిలిచాయని, అందుకే ఆయనంటే గౌరవం అని చెప్పారన్నారు. ఆ మాటలు విని ఎంతో భావోద్వేగానికి లోనయ్యానని చిరంజీవి చెప్పుకొచ్చారు. ఈ క్రమంలోనే బ్లడ్ బ్యాంక్ స్థాపించడం వెనుక కథను వెల్లడించారు చిరంజీవి. ఓ జర్నలిస్ట్ రాసిన ఆర్టికల్ చదివిన తర్వాతే ఆ ఆలోచన తనలో వచ్చిందని చెప్పారు. అంతేకాకుండా ఆయన్ని ఇప్పటి వరకు కలవలేదు, కానీ ఆ ఆర్టికల్ వల్లే నేను ఈ మార్గంలోకి వచ్చానని తెలిపారు. ఆయన జీవితాంతం గుర్తు పెట్టుకుంటానని ఎమోషనల్ అయ్యారు. తన అభిమానులు విదేశాల్లో కూడా రక్తదాన కార్యక్రమంలో పాల్గొనడం గర్వంగా ఉందన్నారు. తనను ఆదర్శంగా తీసుకుని సేవా కార్యక్రమాల్లో పాల్గొనే అభిమానులకు కృతజ్ఞతలు తెలియజేశారు. మరోవైపు చిరంజీవి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలవడంతో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఆయన బరిలోకి దింపాలన్న ప్రచారం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్గా మారింది. గతంలో చిరంజీవి తన ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసి కేంద్ర మంత్రిగా పనిచేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికీ ఆయనకు కాంగ్రెస్ సభ్యత్వం ఉంది. దాంతో రాజకీయాల్లో మళ్లీ యాక్టివ్ అవుతారని భావించారు. కానీ ఇప్పుడు చిరు చేసిన కామెంట్స్ మరోసారి చర్చనీయాంశంగా మారాయి. మెగాస్టార్ చిరంజీవి He's the boss of the bosses. Our one and only godfather. టాలీవుడ్ ఇండస్ట్రీలోనే కాదు సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీ మొత్తాన్ని కొన్నేళ్ల పాటు స్టార్ హీరోగా శాసించిన మెగాస్టార్ చరిత్ర ఏంటో మనందరికీ తెలిసిందే. తరానికి ఒక్కరు అనే విధంగా సినీ ఇండస్ట్రీలో చిరంజీవి స్థానం సంపాదించారు. ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న ఆయన పైన ఈ మధ్య కాలంలో ఏదో ఒక అంశంపై సోషల్ మీడియాలో కామెంట్స్ చేయడం కామన్ గా మారింది. దీనిపై ఫ్యాన్స్ కౌంటర్లు ఇవ్వడం, అది కాస్త చర్చనీయాంశంగా మారడం చూస్తూనే ఉన్నాం. అయితే తాజాగా దీనిపై స్పందించారు మెగాస్టార్ చిరంజీవి. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం. ఫీనిక్స్ ఫౌండేషన్ భాగస్వామ్యంతో హైదరాబాద్లో ఏర్పాటు చేసిన బ్లడ్ డొనేషన్ డ్రైవ్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయనతో పాటు యంగ్ హీరో తేజ సజ్జా కూడా ఈ ఈవెంట్లో పాల్గొని రక్తదానం చేశారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ, రక్తదానం అనే పదం వినగానే తన పేరు గుర్తొస్తే అది పూర్వజన్మ పుణ్యమని హర్షం వ్యక్తం చేశారు. రక్తదానం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యంగా తేజ సజ్జాను నా బిడ్డలాంటి వాడు అంటూ అభినందించారు. రక్తదానం అనేసరికి నా పేరు వాళ్ళ స్ఫురణకు రావడం, నేను గుర్తు రావడం అనేది నేను ఎన్నో జన్మలు చేసిన పుణ్యఫలంగా నేను భావిస్తాను. అంతేకాకుండా తాను పూర్తిగా రాజకీయాలకు దూరంగా ఉన్నానని చిరంజీవి స్పష్టం చేశారు. ఇటీవలి కాలంలో కొంతమంది నేతలు నన్ను విమర్శించారని, వారికి తన మంచితనమే సమాధానమన్నారు. సోషల్ మీడియాలో వచ్చే విమర్శలపై కూడా చిరంజీవి నోరు విప్పారు. తనపై విమర్శల పట్ల స్పందించనని, ఎందుకంటే చేసిన మంచి, అభిమానుల ప్రేమే తనకు రక్షణ కవచమని చెప్పుకొచ్చారు. ఇటీవల ఓ రాజకీయ నాయకుడు తనపై అసభ్యంగా వ్యాఖ్యానించాడని చిరు గుర్తు చేసుకున్నారు. ఆ తర్వాత ఆ నాయకుడు ఓ ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఓ మహిళ అతన్ని అడ్డుకుని చిరంజీవిని ఎందుకు తిట్టారు అని ప్రశ్నించిందని చెప్పారు. తన బిడ్డకు చిరంజీవి బ్లడ్ బ్యాంక్ వల్లే ప్రాణాలు నిలిచాయని, అందుకే ఆయనంటే గౌరవం అని చెప్పారన్నారు. ఆ మాటలు విని ఎంతో భావోద్వేగానికి లోనయ్యానని చిరంజీవి చెప్పుకొచ్చారు. ఈ క్రమంలోనే బ్లడ్ బ్యాంక్ స్థాపించడం వెనుక కథను వెల్లడించారు చిరంజీవి. ఓ జర్నలిస్ట్ రాసిన ఆర్టికల్ చదివిన తర్వాతే ఆ ఆలోచన తనలో వచ్చిందని చెప్పారు. అంతేకాకుండా ఆయన్ని ఇప్పటి వరకు కలవలేదు, కానీ ఆ ఆర్టికల్ వల్లే నేను ఈ మార్గంలోకి వచ్చానని తెలిపారు. ఆయన జీవితాంతం గుర్తు పెట్టుకుంటానని ఎమోషనల్ అయ్యారు. తన అభిమానులు విదేశాల్లో కూడా రక్తదాన కార్యక్రమంలో పాల్గొనడం గర్వంగా ఉందన్నారు.
తనను ఆదర్శంగా తీసుకుని సేవా కార్యక్రమాల్లో పాల్గొనే అభిమానులకు కృతజ్ఞతలు తెలియజేశారు. మరోవైపు చిరంజీవి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలవడంతో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఆయన బరిలోకి దింపాలన్న ప్రచారం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్గా మారింది. గతంలో చిరంజీవి తన ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసి కేంద్ర మంత్రిగా పనిచేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికీ ఆయనకు కాంగ్రెస్ సభ్యత్వం ఉంది. దాంతో రాజకీయాల్లో మళ్లీ యాక్టివ్ అవుతారని భావించారు. కానీ ఇప్పుడు చిరు చేసిన కామెంట్స్ మరోసారి చర్చనీయాంశంగా మారాయి. మెగాస్టార్ చిరంజీవి He's the boss of the bosses. Our one and only Godfather. టాలీవుడ్ ఇండస్ట్రీలోనే కాదు, సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీ మొత్తాన్ని కొన్నేళ్ల పాటు స్టార్ హీరోగా శాసించిన మెగాస్టార్ చరిత్ర ఏంటో మనందరికీ తెలిసిందే. తరానికి ఒక్కరు అనే విధంగా సినీ ఇండస్ట్రీలో చిరంజీవి స్థానం సంపాదించారు. ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న ఆయన పైన ఈ మధ్య కాలంలో ఏదో ఒక అంశంపై సోషల్ మీడియాలో కామెంట్స్ చేయడం కామన్ గా మారింది. దీనిపై ఫ్యాన్స్ కౌంటర్లు ఇవ్వడం, అది కాస్త చర్చనీయాంశంగా మారడం చూస్తూనే ఉన్నాం. అయితే తాజాగా దీనిపై స్పందించారు మెగాస్టార్ చిరంజీవి. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం. ఫినిక్స్ ఫౌండేషన్ భాగస్వామ్యంతో హైదరాబాద్లో ఏర్పాటు చేసిన బ్లడ్ డొనేషన్ డ్రైవ్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయనతో పాటు యంగ్ హీరో తేజ సజ్జా కూడా ఈ ఈవెంట్లో పాల్గొని రక్తదానం చేశారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ, రక్తదానం అనే పదం వినగానే తన పేరు గుర్తొస్తే అది పూర్వజన్మ పుణ్యమని హర్షం వ్యక్తం చేశారు. రక్తదానం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యంగా తేజ సజ్జాను నా బిడ్డలాంటి వాడు అంటూ అభినందించారు. రక్తదానం అనేసరికి నా పేరు వాళ్ళ స్ఫురణకు రావడం, నేను గుర్తు రావడం అనేది నేను ఎన్నో జన్మలు చేసిన పుణ్యఫలంగా నేను భావిస్తాను. అంతేకాకుండా తాను పూర్తిగా రాజకీయాలకు దూరంగా ఉన్నానని చిరంజీవి స్పష్టం చేశారు. ఇటీవలి కాలంలో కొంతమంది నేతలు నన్ను విమర్శించారని, వారికి తన మంచితనమే సమాధానమన్నారు. సోషల్ మీడియాలో వచ్చే విమర్శలపై కూడా చిరంజీవి నోరు విప్పారు. తనపై విమర్శల పట్ల స్పందించనని, ఎందుకంటే చేసిన మంచి, అభిమానుల ప్రేమే తనకు రక్షణ కవచమని చెప్పుకొచ్చారు. ఇటీవల ఓ రాజకీయ నాయకుడు తనపై అసభ్యంగా వ్యాఖ్యానించాడని చిరు గుర్తు చేసుకున్నారు. ఆ తర్వాత ఆ నాయకుడు ఓ ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఓ మహిళ అతన్ని అడ్డుకుని చిరంజీవిని ఎందుకు తిట్టారు అని ప్రశ్నించిందని చెప్పారు. తన బిడ్డకు చిరంజీవి బ్లడ్ బ్యాంక్ వల్లే ప్రాణాలు నిలిచాయని, అందుకే ఆయనంటే గౌరవం అని చెప్పారన్నారు. ఆ మాటలు విని ఎంతో భావోద్వేగానికి లోనయ్యానని చిరంజీవి చెప్పుకొచ్చారు. ఈ క్రమంలోనే బ్లడ్ బ్యాంక్ స్థాపించడం వెనుక కథను వెల్లడించారు చిరంజీవి. ఓ జర్నలిస్ట్ రాసిన ఆర్టికల్ చదివిన తర్వాతే ఆ ఆలోచన తనలో వచ్చిందని చెప్పారు. అంతేకాకుండా ఆయన్ని ఇప్పటి వరకు కలవలేదు, కానీ ఆ ఆర్టికల్ వల్లే నేను ఈ మార్గంలోకి వచ్చానని తెలిపారు. ఆయన జీవితాంతం గుర్తు పెట్టుకుంటానని ఎమోషనల్ అయ్యారు. తన అభిమానులు విదేశాల్లో కూడా రక్తదాన కార్యక్రమంలో పాల్గొనడం గర్వంగా ఉందన్నారు. తనను ఆదర్శంగా తీసుకుని సేవా కార్యక్రమాల్లో పాల్గొనే అభిమానులకు కృతజ్ఞతలు తెలియజేశారు. మరోవైపు చిరంజీవి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలవడంతో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఆయన బరిలోకి దింపాలన్న ప్రచారం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్గా మారింది. గతంలో చిరంజీవి తన ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసి కేంద్ర మంత్రిగా పనిచేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికీ ఆయనకు కాంగ్రెస్ సభ్యత్వం ఉంది. దాంతో రాజకీయాల్లో మళ్లీ యాక్టివ్ అవుతారని భావించారు. కానీ ఇప్పుడు చిరు చేసిన కామెంట్స్ మరోసారి చర్చనీయాంశంగా మారాయి. మెగాస్టార్ చిరంజీవి He's the boss of the bosses. Our one and only Godfather. టాలీవుడ్ ఇండస్ట్రీలోనే కాదు, సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీ మొత్తాన్ని కొన్నేళ్ల పాటు స్టార్ హీరోగా శాసించిన మెగాస్టార్ చరిత్ర ఏంటో మనందరికీ తెలిసిందే. తరానికి ఒక్కరు అనే విధంగా సినీ ఇండస్ట్రీలో చిరంజీవి స్థానం సంపాదించారు. ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న ఆయన పైన ఈ మధ్య కాలంలో ఏదో ఒక అంశంపై సోషల్ మీడియాలో కామెంట్స్ చేయడం కామన్ గా మారింది. దీనిపై ఫ్యాన్స్ కౌంటర్లు ఇవ్వడం, అది కాస్త చర్చనీయాంశంగా మారడం చూస్తూనే ఉన్నాం. అయితే తాజాగా దీనిపై స్పందించారు మెగాస్టార్ చిరంజీవి. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం. ఫినిక్స్ ఫౌండేషన్ భాగస్వామ్యంతో హైదరాబాద్లో ఏర్పాటు చేసిన బ్లడ్ డొనేషన్ డ్రైవ్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయనతో పాటు యంగ్ హీరో తేజ సజ్జా కూడా ఈ ఈవెంట్లో పాల్గొని రక్తదానం చేశారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ, రక్తదానం అనే పదం వినగానే తన పేరు గుర్తొస్తే అది పూర్వజన్మ పుణ్యమని హర్షం వ్యక్తం చేశారు. రక్తదానం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యంగా తేజ సజ్జాను నా బిడ్డలాంటి వాడు అంటూ అభినందించారు. రక్తదానం అనేసరికి నా పేరు వాళ్ళ స్ఫురణకు రావడం, నేను గుర్తు రావడం అనేది నేను ఎన్నో జన్మలు చేసిన పుణ్యఫలంగా నేను భావిస్తాను. అంతేకాకుండా తాను పూర్తిగా రాజకీయాలకు దూరంగా ఉన్నానని చిరంజీవి స్పష్టం చేశారు. ఇటీవలి కాలంలో కొంతమంది నేతలు నన్ను విమర్శించారని, వారికి తన మంచితనమే సమాధానమన్నారు. సోషల్ మీడియాలో వచ్చే విమర్శలపై కూడా చిరంజీవి నోరు విప్పారు. తనపై విమర్శల పట్ల స్పందించనని, ఎందుకంటే చేసిన మంచి, అభిమానుల ప్రేమే తనకు రక్షణ కవచమని చెప్పుకొచ్చారు. ఇటీవల ఓ రాజకీయ నాయకుడు తనపై అసభ్యంగా వ్యాఖ్యానించాడని చిరు గుర్తు చేసుకున్నారు. ఆ తర్వాత ఆ నాయకుడు ఓ ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఓ మహిళ అతన్ని అడ్డుకుని చిరంజీవిని ఎందుకు తిట్టారు అని ప్రశ్నించిందని చెప్పారు. తన బిడ్డకు చిరంజీవి బ్లడ్ బ్యాంక్ వల్లే ప్రాణాలు నిలిచాయని, అందుకే ఆయనంటే గౌరవం అని చెప్పారన్నారు.
ఆ మాటలు విని ఎంతో భావోద్వేగానికి లోనయ్యానని చిరంజీవి చెప్పుకొచ్చారు. ఈ క్రమంలోనే బ్లడ్ బ్యాంక్ స్థాపించడం వెనుక కథను వెల్లడించారు చిరంజీవి. ఓ జర్నలిస్ట్ రాసిన ఆర్టికల్ చదివిన తర్వాతే ఆ ఆలోచన తనలో వచ్చిందని చెప్పారు. అంతేకాకుండా ఆయన్ని ఇప్పటి వరకు కలవలేదు, కానీ ఆ ఆర్టికల్ వల్లే నేను ఈ మార్గంలోకి వచ్చానని తెలిపారు. ఆయన జీవితాంతం గుర్తు పెట్టుకుంటానని ఎమోషనల్ అయ్యారు. తన అభిమానులు విదేశాల్లో కూడా రక్తదాన కార్యక్రమంలో పాల్గొనడం గర్వంగా ఉందన్నారు. తనను ఆదర్శంగా తీసుకుని సేవా కార్యక్రమాల్లో పాల్గొనే అభిమానులకు కృతజ్ఞతలు తెలియజేశారు. మరోవైపు చిరంజీవి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలవడంతో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఆయన బరిలోకి దింపాలన్న ప్రచారం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్గా మారింది. గతంలో చిరంజీవి తన ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసి కేంద్ర మంత్రిగా పనిచేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికీ ఆయనకు కాంగ్రెస్ సభ్యత్వం ఉంది. దాంతో రాజకీయాల్లో మళ్లీ యాక్టివ్ అవుతారని భావించారు. కానీ ఇప్పుడు చిరు చేసిన కామెంట్స్ మరోసారి చర్చనీయాంశంగా మారాయి.